హలో అండి, పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకుందామా మనం? రండి వచ్చేయండి. ఈ పచ్చిమిరకాయలు ఇలాగా తుంపండి. ముందర తుంపితే ఏంటంటే చిట్పటా చిట్పటా పేలకుండా ఉంటాయి అనమాట. ఇది చిట్కా అనమాట పచ్చిమిరకాయలలో. మనం ఎప్పుడు చేసుకున్నా సరే అట్లా చేయండి. 4 ధనియాలు వేయండి, కొంచెం కరివేపాకు వేయండి, నూనెలో చక్కగా ఫ్రై చేయండి. ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే చింతపండు, ఉప్పు, గల్లుప్పు, చింతపండు, పసుపు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి చక్కగా చింతపండు కూడా ఇందులో పెట్టేసేసి నానబెట్టండి. కొంచెం సేపు నానబెట్టిన తర్వాత పచ్చిమిర్చిలో వేసి వేయించేయండి. చింతపండులో నీరు కూడా తగ్గాలన్నమాట. అప్పుడు పచ్చడి మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. 20 రోజులు ఉంటుందంటండి. నేను మొన్న గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా చేసి చక్కగా ఉంచుకున్నారంట, స్టోర్ పెట్టుకున్నారంట. 1/2 కేజీ సీసాలో. చాలా బాగుంది. నెయ్యి వేసి వేడి అన్నంలో నెయ్యి వేసి ఇది వేసారనమాట. నేనైతే చికెన్ వేసినా కానీ వేసుకోలేదు, ఈ పచ్చడితోనే తిన్నానమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేసి మా వాళ్ళకి పెట్టానండి. అసలు సూపర్గా ఉందని తిన్నారు. నేనైతే ఎప్పుడు ఉత్తి పచ్చిమిరకాయలు చింతపండుతో చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎప్పుడన్నా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా బాగుందండి ఇది. అన్నంలోకే కాకుండా ఇడ్లీలో కూడా బాగుంది. నేను దీన్ని తాలింపు కూడా వేసాను అనమాట. మళ్ళీ తాలింపు వేసి చక్కగా సీసాలో పెట్టానమాట. నేను పెట్టి ఇప్పుడు వారం అవుతుంది, చెక్కు చెదరలేదు. పచ్చడి మాత్రం చాలా బాగుందండి. ఇలాగ మీరు కూడా చేసుకొని చక్కగా స్టోర్ పెట్టుకోండి. ఎప్పుడన్నా లేనప్పుడు చక్కగా వేసుకొని తినొచ్చు అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను మీకు ఎన్నో చేసి చూపిస్తాను. నాకైతే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను అనమాట. వీడియోలు కూడా ఎడిటింగ్గా ఏం చేయట్లేదండి, నాకు వచ్చినట్టు చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. ఇదివరకు ఛానల్ పెట్టాను కానీ అది వేస్ట్గా పోయిందండి. అసలు నాకు చాలా బాధ అనిపించింది. 350 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత డిలీట్ చేశాడనమాట. ఏమైందనేది కూడా నాకు తెలియదు. కాకపోతే నేను ఇలా చేస్తున్నాను. ఇదైతే ఈ చట్నీ మాత్రం 20 రోజులు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నేను చేసి ఇప్పుడు వారం అవుతుంది. వారం కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేయండి. చేసుకొని చక్కగా స్టోర్ పెట్టేసుకోండి. మనం ఎటన్నా వెళ్ళొచ్చినా లేకపోతే పొలం పనుల్లోకి వెళ్ళొచ్చినా సరే ఇది వేసుకొని కొంచెం వేడి అన్నం పెట్టుకొని తినేసినా కానీ కడుపు నిండా తినేస్తామన్నమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందండి? నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. ఇంకా నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మాత్రం అలా చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. పెద్ద ఛానళ్ళకే కాకుండా చిన్న వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. అలా ఉందో, నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. బాయ్ అండి.